హనుమంతుడిగా చిరంజీవి చేయడం అనేది చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి గుడ్ పేరు, చూడటానికి మహేష్ బాబుని రాముడిగా చూడటం కూడా చాలా బాగుంటుంది. హనుమంతుడు అంటే చాలా భక్తి భావాలతో ఉండే చిరంజీవి లాంటి వాళ్ళు హనుమంతుడి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది. కానీ మనం అనుకున్న ఏజ్ రీత్యా మరి ఇది సాధ్యమంటే ఇప్పుడు వచ్చిన విఎఫ్ఎక్స్ కావచ్చు, లేకుంటే గ్రాఫిక్స్ కావచ్చు, అంత ఈజీగా నేను వద్దనుకుంటున్నాను. ఇంకా అలానే ప్రశాంత్ వర్మ ఇంకోటి కూడా చెప్పాడు, సోషల్ క్యారెక్టర్గా ఉంటుందండి అని చెప్పారు. ఎందుకంటే హనుమంతుడు అష్టసిద్ధులు అంటే ఆయన రకరకాల అవతారాలు మారుతూ ఉంటాడు. చిన్న పిల్లడిగా మారుతూ ఉంటాడు, లేకుంటే మనిషి రూపంలో మారుతూ ఉంటాడు. ఆయనకి ఆ శక్తులు ఉన్నాయి కాబట్టి చిరంజీవిలానే కనిపిస్తాడు మ్యాక్సిమం అనేది ఆయన చెప్పడం చూసాం ప్రశాంత్ వర్మ. అంటే హనుమంతుడు అంటే ఆ రూపం మనం ఏదైతే మన దేవుడిగా చూస్తున్నామో ఆ రూపం కాకుండా మనిషి రూపంలో కూడా ఉంటాడని అయితే ఆయన చెప్పడం చూసాం. ఇదైతే వండర్ఫుల్ అనిపించింది నాకైతే. మనం ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసాం కదా, నితిన్ సినిమా శ్రీ ఆంజనేయంలో అర్జున్ గారు వచ్చేసి మనిషి రూపంలోనే ఉంటాడు, కొన్నిసార్లు దేవుడి రూపంలో కనిపిస్తాడు మనకైతే. ఆ విధంగా